ప్రభునామానికి మహిమ కలుగును గాక. షలోమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ప్రస్తుతం మేము కర్మేలు పర్వతం మీద ఉన్నాము. రాజుల మొదటి గ్రంథంలో మనకి ఏలియాకి బయలు ప్రవక్తలకి మధ్య జరిగిన ఒక సంఘటన ఇదే కర్మేలు పర్వతం మీద జరిగింది. నా వెనకాల మీరు చూస్తున్నట్లయితే పర్వతం కనబడుతుంది కదా, ఈ చుట్టుపక్కలే ఏదో ఒక చోట అది జరిగి ఉండొచ్చు. మరి బైబిల్ గ్రంథంలో ఆ సంఘటన మనకి చక్కగా వివరించడానికి జాన్ వెస్లీ అన్న మనతో ఉన్నారు. వారు ఇంకా బాగా కర్మేలు పర్వతం గురించి, కర్మేలు పర్వతం మీద ఏలియా చేసిన అద్భుతాల గురించి, ఏలియా పక్షముగా దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి మరి చక్కగా వివరిస్తారు. మన మధ్యలో జాన్ వెస్లీ పాగలపాట అన్న కూడా ఉన్నారు. సజీవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన యేసయ్యకే చెందును గాక. మనం ఇప్పుడు కర్మేలు పర్వతం మీద ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఆ రోజుల్లో యెజబెలు సేవకుల్ని, ప్రవక్తల్ని చంపిస్తూ బయలు ప్రవక్తల్ని, ఆషేరా ప్రవక్తల్ని వాళ్ళకి సపోర్టుగా ఉంటూ జీవం కలిగిన దేవుని సేవకులకు విరోధంగా ప్రవర్తిస్తున్న రోజులవి. ఆ రోజుల్లో ఏలియా దైవ ఆవేశం కలిగిన వాడై ఒకసారి రాజుతో చెప్తారు, ఇదో వాళ్ళని పిలిపించండి, అలాగే యెహోవా ప్రవక్తల పక్షంగా నేను ఒక్కడనే వస్తాను, తాడో పేడో తెలుసుకుందాం అన్నారు. ఇశ్రాయేలు రాజు ఆహాబు బయలు ప్రవక్తలు ఓ 450 మంది, ఆషేరా దేవి ప్రవక్తలు ఒక 400 మంది, మొత్తం ఎంతమంది? 850 మంది. కానీ ఆషేరా ప్రవక్తలు ఎటు తెలియదు, కానీ బయలుదేవత ప్రవక్తలు 450 మంది వస్తారు. జన సమూహాన్ని అంతటిని చూస్తూ ఏలియా దేవుని ప్రజల మధ్యలో ఒక గొప్ప మత సంస్కరణ, ఒక ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని పుట్టించేటట్టుగా మాట్లాడతారు. ఏమన్నారంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు ఉందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, ఒకవేళ బయలు అనేదే గనక దేవుడైతే వారిని అనుసరించండి ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకరు. ఎందుకంటే వీళ్ళందరూ గోపి బ్యాచ్. గోపి అంటే తెలుసా? గోడ మీద పిల్లులు. అటు సమాధానం చెప్తే ఆయన ఏమంటాడో, ఇటు సమాధానం చెప్తే ఇట్లా టోళ్ళ మీద యేసు ప్రభుత్వం వస్తానన్నాడు. ఉంటే వెచ్చగానైనా ఉండండి, లేకపోతే అన్నులు వెచ్చని స్థితిలో ఉంటే ఏం చేస్తానన్నారు? చేస్తాను. ఏలియా ఒక ఆఫర్ ఇచ్చాడు వాళ్ళకి. ఏం ఆఫర్ అంటే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీరు 450 మంది ఏమి చేస్తారో చేయండి. మీ దేవుని పిలవండి, ఆ దేవతను పిలవండి, అది అవుతుంది అక్కడ ఉంది పిలవండి, సాయంకాలం వరకు టైం ఇస్తాం మీకు. సాయంకాల నైవేద్యం అర్పించేటప్పుడు నేను టైం తీసుకుంటానన్నాడు. ఇక ఆ 450 మంది బయలు ప్రవక్తలు 2 ఎద్దులను తీసుకుని వధించి, అయ్యో బాబోయ్, వాళ్ళ బాధలు వాళ్ళే కాదు, ముందే వాళ్ళు తాంతాలు పడతా ఉంటే ఏలియా పుండు మీద కారం చల్లినట్లుగా కొంచెం గట్టి కేకేండి, పాపం నిద్రపోతున్నాడేమో, కొంచెం గట్టి కేకేండి, మధ్యాహ్నం భోజనం టైం ఉంది కదా, కాస్త ముక్తాయాస్ వచ్చి పడుకున్నాడేమో, లెక్కొట్టండి త్వరగా అని రెచ్చగొట్టాడు. వాళ్ళు ఒళ్ళంతా చీల్చుకోవడాలు, కొట్టుకోవడాలు చేశారు. ఇక సాయంకాల నైవేద్యం అర్పించే సమయాన ఇక మీరు ఆగండి అని వాళ్ళని ఆపి ఏలియా అద్భుతమైన పని చేశాడు. ఏమిటంటే 30వ వాక్యం. అప్పుడు ఏలియా, ఇప్పుడు మీరందరూ నా దగ్గరకు రండి అని జనులతో చెప్పగా జనులందరూ అతని యొద్దకు వచ్చిరి. అతడు కింద పరద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, క్రింద పరద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. బలిపీఠం అంటే 2 అనుభవాలు. ఒకటి, ప్రత్యక్షపు గుడారములో ఎంటర్ అయిన వెంటనే బలిపీఠం వేరు, ధూపవేదికను కూడా బలిపీఠమే అంటారు. అంటే ప్రార్థనా జీవితం అనే బలిపీఠాలు కూలిపోయినాయి. అద్భుతమైన పాట, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగా
రండి, మరలి రండి దైవజనమా, మరలి రండి. ఆ పాటలో అద్భుతమైన సాహిత్యం ఉంటుంది. కూలిపోయిన మన బ్రతుకుల్లో బలిపీఠాన్ని తిరిగి కట్టుకుందాం రండి. ఎంత నలిగిన దైవజనమా, ప్రార్థన దాహం పుట్టట్లేదే, చేత బలిపీఠాలు కట్టుకుందాం. యెహోవా బలిపీఠమును బాగు చేసి 12 గోత్రాలకు చొప్పున ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయిని తీసుకొని రమ్మని చెప్పి, ఇక్కడే మనం చాలా విషయాలు ఒక్కొక్క పదాన్ని పట్టి 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 చూడాలి. ఏమంటే, యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి, బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలు క్రమంగా పేర్చాలి. నేను ఎంతసార్లు చెప్తా ఉంటాను, క్రమశిక్షణ. క్రమము లేని చోట దేవుని క్రమానికి వ్యతిరేక పదం ఏంటి? మరి అక్రమం ఉంటే దేవుడు ఎందుకు ఉంటాడు అక్కడ? కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దుని తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జల్లు చూస్తూ ఉండగా మీరు 4 తొట్లు నీళ్లు నింపుకొని రండమని చెప్పి పశువుల మాంసం మీద పెట్టిన అదైన తర్వాత 2వ మారాధ ప్రకారం చేసి, గమనించాల్సింది ఏంటంటే, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొరిలి పారేటట్లుగా అతడు కందకమును నీళ్లతో నింపెను. ఇప్పుడు కందకం అంటే ఇది సమభూమి, దానికి అది సమభూమి, ఇది సమభూమి, మధ్యలో ఒక కందకం. అది 2 మానికల గింజలు పట్టడం అంత లోతు. ఉదాహరణగా చెప్దామా, ఓ 2 అడుగులు లోతు. నేను నిలబడి భూమికి బలిపీఠానికి సమభూమికి మధ్యలో అందాజుగా 2 అడుగుల లోతు తవ్వించి నీళ్లు పొంగి పారేటట్లుగా నీళ్లతో నింపాడు. నమ్మతి ఏంటో తెలుసా? సాయంకాల ఇదే టైం అస్తమయ నైవేద్యం అర్పించే సమయాన్ని, మంచి మాటలు రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలో ఉదయకాల నైవేద్యం అర్పించు సమయాన, రాజుల 2వ గ్రంథం 3లో 3 రాజులు కలిసి నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు ఎలీషా గోతులు తవ్వమంటాడు. ఆ కాన్సెప్ట్ లో ఉదయకాల నైవేద్యం అర్పించు సమయాన, ఇది ఎప్పుడు? అస్తమయ నైవేద్యం అర్పించు సమయాన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసిను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, ఈ కార్యములన్నీ ఏదో నేను దైవావేశంతో చేస్తున్నట్లు కాదు, ఈ కార్యములన్నీ మీ సెలవు చేత జరుగుతున్నట్లుగా ఈ ప్రజలందరికీ తెలియాలి. అప్పుడే నిజమైన దేవుడెవరో, నిత్యుడైన దేవుడెవరో, సృష్టికర్త అయిన దేవుడెవరో తెలియాలి ప్రజలకి. మనం గప్పాలు భారీగా డప్పాలు కొట్టుకోవడం కాదు. 126వ కీర్తనలో ఉంటుంది, వీరి దేవుడైన యెహోవా వీరి కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా అని అన్యజనులు చెప్పుకుంటున్నారట. అది విని అందుని బట్టి మనం యెహోవాను స్తుతించదమని వీళ్ళు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలు, ఘనకార్యాలు మనకు తెలిసావు. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే గానీ తెలిసావు మనకు. గిద్యోను చెప్తారే, బాబు దేవుడు మనకు తోడై ఉన్నాడు, రండిరా బాబు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, రండిరా బాబు, మనం వెళ్దారారా బాబు అంటే రండ్రే. అప్పుడు గిద్యోను ఏం చేశాడు? ఒక నెంట పెట్టుకొని మిద్యానీయుల దండుకెళ్తే మిద్యానీయుల దండులో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అది మామూలు రొట్టె కాదు. ఎవరు రొట్టె? అది ఎవరిదో తెలుసా? గిద్యోను ఖడ్గం. అది దేవుడు అతనికి తోడై ఉన్నాడు అంటే వాళ్ళు మాట్లాడుకుంటే గాని మనకు ధైర్యం రాదు. శత్రువులు అదే ఎర్ర సముద్రం దాటేటప్పుడు శత్రువులు ఐగుప్తీయులు అంటారు, ఇశ్రాయేలీల పక్షంగా యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం పదండ్రే. వాళ్ళు అరిస్తే గాని వీళ్ళకి ఉత్సాహం రాలా. కొన్ని సందర్భాలు అట్లాగే ఉంటుంది మనకు కూడా. ఏలియా అంటారు, ఈ కార్యములను యెహోవా సెలవు చేత జరుగుతున్నాయని. అంతే, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో బలిపీఠం మీదకి యెహోవా అగ్ని వచ్చి కందకములో ఉన్న నీళ్లు ఆరిపోయినట. నేను అంటాను, అగ్ని నీళ్ళల్లో పడితే అగ్ని ఆరిపోద్ది కానీ నీళ్లు ఇంకిపోవుగా. అదే దేవుని అద్భుతం అంటే. ఆశ్చర్య కార్యాలు, అపూర్వమైన కార్యాలు అంటే నీళ్లు ఎండిపోయాయి, అగ్ని దిగిన వెంటనే. గమ్మత్తు ఏంటి తెలుసా? ఎంత జరుగుతా ఉంటే
ఇంత జరుగుతా ఉంటే బయలు ప్రవక్తలు కొండ దిగి కీషోను వాగులో పరిగెడతా ఉంటే ఏలి అంటాడు, పట్టుకొని రావాలని పట్టుకొని ఆ కీషోను వాగులో 450 మంది ప్రవక్తల్ని ఖడ్గంతో నరికి చంపినట్టుగా మనం అక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం. గనుక ఆ కర్మేలు పర్వతం మీదే మనం ఉన్నాం. సాయంకాల నైవేద్యం అర్పించే సమయాన్ని మనం ఈ కర్మేలు పర్వతం మీద ఉండడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మన దైనందిన జీవితంలో కూలిపోయిన, పరద్రోయబడిన, మసకబారిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. 2 క్రమంగా కట్టుకోవాలి. లోకానికి మనకు మధ్యలో కందకం ఉండాలి. లోకం మనము కుమ్మక్కైపోకూడదు, పొరపాటున కలవకూడదు. దేవునికి సాక్షులమై ఈ కార్యములను యెహోవా సెలవు చేత జరుగుతున్నాయని సంఘం గమనించాలి. అన్ని జనులు గమనించాలి. మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉండాలంటే వాళ్ళందరూ గమనించాలి యేసు నామములో. అప్పుడే అన్ని జనులు సిగ్గుపడి జీవం కలిగిన దేవుని వైపు ఆకర్షింపబడతారు. హల్లెలూయా. ప్రభు ఈ మాటలన్నీ మన వెనుకలో ఫలభరితంగా మార్చును గాక. సేవకుల్లో ఒకరు ప్రార్థన చేస్తారు. నాయనా, ఏలియా పక్షంగా అద్భుత కార్యము చేసిన దేవా, బయలు ప్రవక్తల్ని సిగ్గుపరిచిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాము నాయనా. ఇదిగో ఏలియా ఏ విధంగా అయితే బలిపీఠము కట్టి, పాడైపోయిన యెహోవా బలిపీఠము కట్టి కట్టెలు క్రమముగా పేర్చి నాయన గంధకము తవ్వి దాని నిండా నీళ్లు నింపారు తండ్రి. నాయన మా జీవితాల్లో కూడా మేము ఎప్పుడైతే అట్టి రీతిగా క్రమము కలిగి, క్రమశిక్షణ కలిగి ఉంటామో నాయన, అద్భుత కార్యాలు మా జీవితంలో మేము చూస్తామని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే కర్మేలు పర్వతం మీద నాయన ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించి తండ్రి, నాయన బలిపీఠం మీద ఉన్న దేవా నాయన, ఇదిగో బలి పశువుని తండ్రి నాయన నీవు సాయంకాలపు నైవేద్యముగా స్వీకరించినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాము తండ్రి. అటువంటి గొప్ప కార్యాలు మా పట్ల నాయన, మా సేవ జీవితంలో నాయన, మా కుటుంబాల్లో ప్రభా నాయన, మేము చూచులాగా నీవే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ఇదిగో ప్రభా నాయన, మేము ఎక్కడ నివసించినా, ఎక్కడ సేవ చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా నాయన, ఇదిగో ఏలియా లాగా ప్రభా ప్రత్యేకంగా ఒక రోషము కలిగి సేవ చేయనట్లు మీరే కృప చూపమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడని, ప్రతి ఒక్క సేవకుడిని, సేవకురాల్ని ప్రభా నాయన, అనుభవం కలిగిన సేవకులు ఉన్నారు తండ్రి. నేను వాళ్ళందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని చక్కటిగా నాయన, చక్కని విషయాలన్నీ కూడా ప్రభా మాకు తెలియజేస్తున్న దైవ సేవకులు నాయన, జాన్ వెస్లీ అన్నని బట్టి నాయన, రమేష్ అన్నని బట్టి ప్రభా నాయన, ఇదిగో మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకే కృతజ్ఞత, స్తుతులు చెల్లించుకుంటూ ఇకపై మేము ఉండబోతున్న నాయన మిగిలిన రోజుల్లో చూడబోతున్న ప్రాంతాలన్నింటిలో కూడా ప్రభా నీ కృపని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ కృప కలిగిన హస్తాలుగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.